యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమను వల్లరా దేవుని మహాకృప ఈ దినము మరలా దేవుని సన్నిధిలో కలిసి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ప్రార్థించుకునే కృప దేవుడు మనకు కలుగు చేసినందుకు దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమను వల్లరా ఈ దినము దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్న దేవుడి వాక్యాన్ని బట్టి ధ్యానించుకుందాం. 128వ కీర్తన 4వ వాక్యంలో 128వ కీర్తన 4వ వాక్యంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రేమను వల్లరా ఈరోజు మానవుని యొక్క జీవితము ఉన్నతమైనదిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మనిషి చాలా శ్రేష్ఠుడిగా దేవుడు నిర్మించుకున్నాడు, తన పోలికతో చేసుకున్నాడు. తన వల్లే ఉండాలని, ఇహ పరములలో ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉండాలని కోరుకున్న దేవుడు మనిషిని తన పోలికతో చేసుకొని తన వల్లే ఉండాలని కోరుకున్న ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ దీవించబడతాడు. ఎలాగా? దేవుని యొక్క ఆలోచన మానవుని ఎల్లవేళలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఈరోజు మనుషుల వైపు చూస్తే, క్రైస్తవుల వైపు చూస్తే అనేక కలవరాల మధ్య బ్రతుకుతూ ఉన్నారు, ఆశీర్వాదం నోచుకోలేకున్నారు. దీని గల కారణం ఏంటి అంటే, దేవుని పట్ల భయము అనేది మనిషి జీవితంలో మరుగైపోయింది. దేవుని వాక్యం సెలవించినట్లుగా ప్రేమ చల్లారిపోతున్న దినాల్లోకి వచ్చేసాం. దేవుని పట్ల ప్రేమ, ఆ భయము, ఆ యొక్క వైరాగ్యం అనేది సనగిలిపోతుంది. కానీ మనిషి జీవితంలో ఏదో జరుగుతుందన్న భయము, ఏమైపోతానన్న భయమే. కానీ దేవుడు ఉన్నాడు, ఆయనకు మనం నమ్మకంగా బ్రతికితే సమస్తములో చాలిన దేవుడు మన స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వాదానికి యోగ్యులుగా మారుస్తాడు. ఆయన నిత్యరాజ్యములు, వారసత్వాన్ని మనకు కలుగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మాట పట్ల విధేయత చూపించాలన్న ఆలోచన ఈరోజు ఎంతమందికి ఉందో అర్థం కావట్లేదు. ప్రేమను వల్లరా దేవుని కోరిక ఏంటి అంటే, నీవు బహుగా దీవించబడాలి, కలవరాల మధ్య నుంచి తొలగించబడాలి. ఈ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసి తన కృపతో నింపాలని కోరుకున్న దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట. ఆయన యందు భయభక్తులు గల వాడిని ఇలాగ దీవిస్తాడు. ఈరోజు భయము అనేది దేవుని సరిగా చేరుస్తూ ఉంది. ఈరోజు భయము అనేది దేవుని యొక్క ప్రాకారములు స్థిరపరుస్తబడుతుంది. దేవుని పట్ల విధేయత, భయభక్తులు కలిగిన వాడు అన్ని విషయాలలో ఆశీర్వాదం నోచుకుంటూ, అన్ని విధాలుగా దీవించబడుతూ, దేవుని మహిమార్థంగా జీవించడానికి ఇష్టపడతాడు. ఈరోజు లోకం వైపు చూస్తూ, లోకానుసారంగా బ్రతుకుతూ, దేవుని భయాన్ని విడిచి ఏదో ఆవేదనకు గురైనప్పుడు, ఏదో రోగమో శాపమో అంటుకున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయాన్ని కోరుకోవడం అనేది ఇది దేవునికి ఆయాసకరమైనది కానీ ఇష్టపూర్వకమైనది కాదు. కానీ ప్రభు అంటాడు, నువ్వెప్పుడైతే నా పట్ల భయం కలిగి బ్రతకడానికి ఇష్టపడతావో, ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? నేను భద్రపరిచి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతుంది.
భయం అంటే ఏంటి అని ఆలోచిస్తే, ఒకానొక దినాన విగ్రహారాధికుడైన అబ్రాహాముని పిలిచినప్పుడు ఆయన భయముతోనూ వణుకుతోనూ ఆయన మాట విన్నాడు. విన్న ఆయన, నేను ఎలాగ నడవాలో నాకు చెప్తే అలాగ నేను నడుస్తాను అన్నాడు. ఆయన మాట జాగ్రత్తగా విని భయభక్తులు కలిగి ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మాటకు లోబడుతూ బ్రతికాడు కాబట్టి అబ్రహాము దేవుని యొక్క ప్రతి మాటలో కూడా విధేయత చూపుతూ భయముతో అడుగు వేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ భయమును బట్టి అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయం అంటే ఏంటి అని ఆలోచిస్తే, దేవుని మాట వినడమే భయము, దేవుని మాటకు లోబడమే భయము. భయపడేవాడు ఎదుటివారు చెప్పే మాట వింటాడు, ఆ మాటలో ఉన్న మర్మాన్ని గ్రహిస్తాడు. అలాగే నిజమైన భయము ఏంటి? దేవుని మాట విని దానికి విధేయత చూపించడమే దేవుని పట్ల భయం కలిగి ఉండము. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, నీవు దీవించబడాలి అంటే, నీవు బహుగా విస్తరించాలి అంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే, నీవు ఆశీర్వాదాలు నోచుకోవాలి అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భయం అంటే అది గడగడ వణుకుతూ మొల కూర్చోవడం కాదు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం బ్రతకడమే దేవుని పట్ల భయం కలిగి ఉండము. ఈరోజు మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, మన మనసును పడుతున్న ఆలోచన ప్రకారం బ్రతికి దేవుని దగ్గరికి వచ్చి, దేవానికి స్తోత్రం, ఈ కార్యము జరిగించవా అని అడుగుతూ ఉంటాం. ఇది కాదు భయము. దేవుని భయము అనేది దేవుని చిత్తానుసారంగా బ్రతకడమే దేవుని భయము. దేవుని చిత్తానికి లోబడి జీవించడమే. ఏది జరిగినా ఇది ప్రభు చిత్తము అనగలిగిన వాడు దేవుని పట్ల భయం కలిగి జీవిస్తాడు. అలాంటి భయపడేవాడు యెహోవా అంటాడు, సియోను నుండి ఆయన దీవిస్తాడు. అటు వాడు ఆశీర్వాదానికి యోగ్యుడిగా ఉంటాడు. ఈరోజు నీవు ఎన్నో సమస్యల్లోనూ శోధనలోనూ సాగుతూ ఉన్నావు. నిన్ను చూసిన వారు ఏ దేవుణ్ణి మహిమపరచబడాలి అంటే, నీవు నమ్మిన దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలంటే అన్ని కోణముల్లో, అన్ని విషయాలలో నీవు సౌఖ్యము కలిగిన వాడిగా ఉన్నప్పుడు నీ దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. కానీ ఎటు చూసిన ఈ కుటుంబాల్లో, నీ జీవితాల్లో ఆవేదన, భయాందోళన, కలవరాలు, వీటన్నిటిని బట్టి నీవు నమ్ముకున్న దేవుడు దూషింపబడతాడు. కానీ ఏమండి, మహిమపరచబడ్డావు. ఎప్పుడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతూ దేవుని దీవెన నువ్వు అనుభవిస్తావంటే, ఆయన చిత్తానికి లోబడి ఆయన మాటకి విధేయత చూపినప్పుడు నీవు దీవించబడతావు. దేవుని స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవించాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన అంటాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. దేవుని స్తోత్రం. ఆయన మాట వినేవారు, ఆయన త్రోవల్లో నడిచేవాడు, ఆయనకి విధేయత చూపుతూ ఆయనకు చిత్తానికి లోబడేవాడు భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చింపబడి దేవుని మహిమార్థంగా జీవించినట్లు కృప చూపుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వలన చిన్న మాట చూసుకుంటే, ఇస్సాకుకు మరలిన ఇద్దరు, యాకోబు, ఏశావు, ఇరువురు ఒక చిన్న విషయానికి గొడవ పడుతూ ఉన్నారు. గొడవపడి అన్న నుంచి తప్పించుకొని
మామ అయిన లాభాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ విస్తారమైన ఆస్తిని పొందాడు లోకపరంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి తన గమ్యాన్ని చేరుకోవాలి. గమ్యము చేరుకోవాలంటే నాకు ఉండబడ్డ ఆపద కావచ్చు, ఆవేదన కావచ్చు తొలగించబడంటే దేవుని సహాయం కావాలని కోరుకున్నాడు. ఇంతదాకా ఏం చూశాడు? ఆస్తిని చూసుకున్నాడు, తనకుండబడ్డ బిడ్డలు చూసి సంతానం చూసుకున్నాడు, సౌభాగ్యాన్ని చూసుకున్నాడు. కానీ గమ్యము చేరువలోకి వచ్చేటప్పటికి మనసులో ఒక భయం పట్టుకుంది. నేను ఈ ఆపద నుంచి తప్పించబడాలంటే నాకు దేవుని సహాయం కావాలి అనుకున్నాడు. దేవుని సహాయం కావాలి అనుకుని తన కలిగి ఉన్న సమస్తమును దూరపరుచుకొని ఒంటరిగా నిలబడ్డాడు ఆ రాత్రికాల సమయంలో. ఎందుకు అంటే దేవుని సహాయము కోరాలి అంటే ఈ లోకపరమైన విషయాలు యావత్తు కూడా దూరపరుచుకోవాలి. ఈ లోకపరమైన విషయాలను దూరపరుచుకున్నప్పుడే దేవుని యొక్క దీవెన నువ్వు పొందగలవు. యాకోబు అది ఎరిగి ఆ రాత్రికాల సమయంలో సమస్తాన్ని విడిచిపెట్టి ఒంటరిగా నిలబడి దేవునితో పోరాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. పోరాడడం అంటే అర్థమేంటి? దేవుణ్ణి బ్రతిమాలు కొట్టుకున్నాడు. నా ఆపద నుంచి విడిపించడానికి సమర్థులు మీరే. నీవు తప్పక నాకు ఈ లోకంలో ఎవ్వరు లేరు. నా ఆస్తి కాదు, నా అందచందాలు కాదు, నా వైరాగ్యము కాదు, మరొకటి కాదు. కానీ నీ సహాయము లేకుండా నేను జీవించలేను, ఆపద నుంచి తప్పించబడలేను, ఆశీర్వాదం నోచుకోలేను. నేను బ్రతుకు దినములంతా ఆవేదనకు గురి కాకుండా ఆనందించబడాలి అంటే నీ ఆశీర్వాదం నాకు అనవసరమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయముతోనూ వణుకుతోనూ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. దేవుని సహాయము కొరకు అరులు చాపుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, నీ వల్ల కాదు, నువ్వు లోకాన్ని ప్రేమించిన వ్యక్తివి, ఆస్తిపాస్తులు చూసుకున్నావు, నీకు కంటికి నచ్చిన దానిని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్న వ్యక్తివి, నీవు నా ద్వారా దీవించబడాలంటే నీ వల్ల కాదు, నన్ను విడిచిపెట్టు అంటాడు. కానీ ఆపద నుంచి తప్పించబడడానికి సమర్థుడైన దేవుడు ఒక్కడే అని ఎరిగిన ఆయన ఆ రాత్రంతా దేవునితో పోరాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఈరోజు అనేక మంది ఆస్తిని చూసుకొని గర్విస్తారు, తన కండ బలాన్ని చూసుకొని గర్విస్తాడు, తన గుండె బలాన్ని చూసుకొని గర్విస్తాడు. రాత్రి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా దినేష్ గారు చెప్పింది, రాత్రి పాస్టర్ గారు చెప్పారు, మంచి ఏమంటారు కండ బలం కలిగిన వ్యక్తి, ఏమంటారు ఆయన్ని, బాడీ బిల్డర్. వాడి జీవితాన్ని కట్టుకొని ఆ బాడీని కట్టుకున్నాడు, భయంకరంగా బలిచాడు. పాలిమాన్ ఎవరిని కూడా సవాల్ చేస్తున్నాడు, నన్ను గెలిచేవాడు లేడు అంటున్నారు. నన్ను గెలిచేవాడు లేడు అనుకున్నాడు, గర్విస్తూ ఉన్నాడట. వాడు కన్నులు చూపించుకున్నాడు, మనుషులు భయపెడుతున్నాడు. కానీ వాడు కన్నులు చూసుకుని భయపెడుతున్నాడు. వాడు కన్నులు చూసుకుని వాడు ముడిచిపోతాడు, నన్ను ఎప్పుడు ఏం చేయలేడు, ఎవడి తరము కాదు, నాకు శరీర బలం ఉంది, ఏ రోగము నన్ను ఏం చేయలేదని. కానీ వాడికి కూడా కరోనా వచ్చిందట. ఇదే చిన్న వయసునట, 30 సంవత్సరాల లోపలైనా, 30-35 సంవత్సరాల లోపల మంచి బలము కలిగిన వ్యక్తి. కరోనా వచ్చింది, ఒక్కసారిగా కూలిపోయాడు, మటాష్ అడ్రస్ లేకుండా పోయాడు. ప్రేమని బదులు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకపరంగా కొన్ని విషయాలు చూసుకొని మనిషి మురిసిపోతూ ఉంటాడు, గర్విస్తూ ఉంటాడు. కానీ ఏ విషయంలో కూడా మరణం నుంచి తప్పించగలిగిన వాడు సమర్థుడైన దేవుడు ఒక్కడని విశ్వసించగలిగితే, మరణం నుంచి తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడని విశ్వసించగలిగితే ఆ దేవుడిని ఆదుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమిని బల్లరా, బాడీ బిల్డర్ అంటే అతను ఏ బిల్డర్ అయినా
ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎందుకని? కారణం ఏంటి అంటే తను తానుగా చూసుకొని గర్వించాడు. కానీ నా పక్షమున నా దేవుడు నన్ను ఆలోచన కలిగి ఉంటే ఆ దేవుడి తను కనికరించి కాపాడడానికి తన హస్తాన్ని చాపేవాడు. దేవుని స్తోత్రం. కానీ లోకాన్ని చూసుకుని మురిసిపోతున్నారు. కానీ ఏదేమైనా లోకములను పరలోకములో నేను బ్రతకాలి, నేను ఆనందించాలి, యుగ యుగాలు ప్రభుతో ఉండాలి అంటే ఆ ప్రభు సహాయం నాకు కావాలని ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు ఆ దేవుని ద్వారా నువ్వు దీవించబడతావు. ఆ దేవుని ద్వారానే ఆశీర్వాదాన్ని నోచుకోగలవు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. చూడండి, గొప్ప బాడీ బిల్డరు ఛాలెంజ్ చేయగలుగుతున్న మనుషులను చూసి, కానీ ఈ లోకంలో ప్రబడుతున్న ప్రతి వ్యాధి కూడా మనిషి మీద ఛాలెంజ్ చేస్తుంది. రోజు వాటన్నిటి నుంచి తప్పించబడంటే అది యెహోవా వశములో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నిటి నుంచి తప్పించబడంటే దేవుని పట్ల భయం కలిగి భద్రపరచబడడానికి ఇష్టపడాలి. యాకోబు తనకుండబడి విపత్తు తొలగించబడంటే దేవుని సహాయం కావాలనుకున్నాడు. రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, నీ వల్ల కాదు, నువ్వు లోకాన్ని ప్రేమించబడి నన్ను ఎలాగో ప్రేమించగలవు? నువ్వు లోకానుసారంగా బ్రతికే వ్యక్తివి. లోకంలో నాకన్నా గొప్ప, మా అన్నకన్నా గొప్పగా నేను ఉండాలనుకున్నవే. కానీ దేవునిలో గొప్పగా పెరగాలన్న ఆలోచనతో నీకు లేదు కనుక నీ వల్ల కాదు, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలంటాడు. యాకోబుకి అర్థమైంది ఒకటే, ఈ లోకంలో ఆస్తిపాస్తులు కానీ అనుసంధాలు కానీ సమస్తము కానీ నన్ను ఆదరించలేవు. దేవునికి కనికరము చప్పక అనుకున్నాడు. దేవుని కనికరము కొరకు పోరాడుకున్నాడు. వెంటనే నీ పేరేంట్రా అన్నాడు. నా పేరు యాకోబు. శబాష్. ఈరోజు అతిక్రమాలు చేయవాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకోను విడిచిపెట్టేవాడు వర్ధిల్లతాడు. యాకోబు అతిక్రమాలు విడిచిపెట్టి, నేను మోసగాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, అయినా పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన సమర్థుడు అని ఈ పనికిరాని వాడు నీ పాదసన్నిధిలో చేరి మొరపెడుతున్నాడని ఎప్పుడైతే తన యొక్క నిజ స్వరూపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, వెంటనే ప్రభు అంటాడు, నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర ఎప్పుడైతే యథార్థంగా నీ యొక్క ప్రతి అవసరాన్ని, ప్రతి విషయాన్ని ఆయనకి చెప్పుకోవడానికి ఇష్టపడతామో దీవించడానికి తన హస్తాన్ని చాపుతాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నా బిడ్డ, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. దేవుడు నీ పక్షమున ఉన్నాడన్న ఆలోచన కలిగి, భయం ద్వారా నేను బ్రతకగలన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని పట్ల భయం కలిగి ఉంటే చాలు. ఈరోజు కరోనా వస్తుందన్న భయము, చనిపోతానేమోనన్న భయము, ఏమైపోతానన్న భయమే. కానీ వీటన్నిటి నుంచి తప్పించగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడని విశ్వసించగలిగితే, ఆపద నీ ముందున్నా నేను తరుముతున్న ఆదుకునే దేవునికి హస్తములను ఉన్నావన్న గుర్తిరగలిగి క్షేమంగా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాట అంటాడు కదండి, చూడుము నా అరచేతిలో నీ రూపమును చెక్కుకొని అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ రూపం ఎక్కడుందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. ఎందుకో తెలుసా? అపవాది తన బిడ్డలైన మన మీద ఏ క్షణంలో దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి నీ యొక్క యోగక్షేమములు చూసుకోవడానికి ఆయన అరచేతిలో నువ్వు ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధన్యుడివో తెలుసా? కానీ ఇంత ధన్యత దేవుడు నీకు ఇచ్చిన నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు. ఎంత గొప్ప స్థితిని దేవుడు నీకు కలుగు చేసిన, ఏదో లోకంలో ఏదో అనుభవించాలి, ఏదో పొందాలి అని పరుగు తీస్తున్నవే. కానీ ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ దీవించబడతాడు, ఇలాగ ఆశీర్వదింపబడతాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమని బలరా, యెహోవా యందు భయం అనేది తన బిడ్డలైన మన చేతిలో గొప్ప ధన్యత. భయముతోనూ వణుకుతోనూ దేవుని సన్నిధికి వచ్చిన వారిని భద్రపరచడానికి తన దూతల కావలి ఉంచి క్షేమాన్ని కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కలుముద్దామా. కృపా సత్య సంపూర్ణుడ సర్వశక్తిమంతుడా నా ప్రభు, మీకే స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన మమ్మల్ని బలపరిచారు.
మేము ఎలాగుంటే దీవించబడతామో మాతో మీరు బహాటంగా మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. మీరు చేసిన వాగ్దానము ప్రభా మా జీవితం నెరవేర్చబడినట్లు ప్రతి విషయంలో కూడా భయభక్తులు కలిగి మీ పాద సన్నిధిలో ఒదిగుండి కృప దయచేయమని. భయంకరమైన దినాలలో ఉన్నాం ప్రభా, అయినప్పటికీ మమ్మల్ని భద్రపరచడానికి, మాకు క్షమాన్ని కలిగి చేయడానికి, మాకు సమీపంలో మాకు చేరువలో ఉన్న మన తీర్మానం కలిగి మీకు నమ్మకంగా బ్రతికే కృప దయచేయమని కోరుచు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, లైవ్లు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు దీవెనకరంగా మార్చి, ప్రతి ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చి, కలవరపెడుతున్న ప్రతి వ్యాధి నుంచి బిడ్డలను ప్రభా కాపాడుకుంటూ ఇంతవరకు ఆదరించేందుకు మీకే స్తోత్రాలు. మరి ముందున్న కాలంలో కూడా బిడ్డలకు భద్రత, క్షేమమును, ఆశీర్వాదాన్నిచ్చి ఆరోగ్యముతో నింపి నిత్య రాజ్యము చేరు వరకు క్షేమము కలిగి చేసి మీ పరిశ్రమని చేతుల్లో బిడ్డను దాచుకోమని కోరుచు. అలాగే ప్రభా ఈ కరోనా మహమ్మారి రోగమున పడి ప్రభా పీడింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి మీ నామమును విడుదల కలిగి చేయమని కోరుచున్నాం. ఎన్ని కుటుంబాల ప్రభా కన్నీరు మున్నీరుగా ఆవేదనకు గురైపోతున్నాయో అట్టి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మారణకాండ ప్రపంచము యావత్తు, దేశము యావత్తు జరుగుతుండగా ప్రభా దాని నుంచి విడిపించగలిగిన సమర్థులు మీరు ప్రభా. మీ వాక్కును పంపి దేశం నలుమూలల శాంతి సమాధానం కలుగు చేయమని కోరుచు. ఆ విపత్తు నుంచి ప్రతి బిడ్డను ఆదరించమని. అయ్యా, కుమిలిపోతూ ఉన్నారు ప్రభా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య జీవితము, కానీ నీవున్నావు ఆదరించడానికన్నా ఆలోచన మనిషి బ్రతుకుతున్నారు. అట్టి వారికి ప్రభా నీవున్నావని ప్రభా వాగ్దానాన్ని వాడి చేతులు స్థిరపరిచి ప్రతి మోకారు నా ఎదుట మోకరించవలసిన వాగ్దానం చేసినట్లుగా ప్రభా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మీ వైపు చూసి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుకొని విమోచన, విడుదల కలిగి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చి నిత్యరాజ్యాన్ని చేరు వరకు ప్రభా మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని ఘనత, మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నును సహవాసము, సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికీ ఈ లైవ్లో వీక్షించిన బిడ్డలకును ఆయన కనికరముతో అడుగా ఉంచి భయభక్తులు కలిగిన జీవితాన్నిచ్చి భద్రపరచబడే కృప దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.